ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనం రైస్ చేసుకుంటున్నాం. ఇది రైస్ అందరూ చేసుకుంటారు, కానీ కొంతమంది బ్యాచిలర్స్కు రాని వాళ్ళకు మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర రైస్ కుక్కర్ ఉంది. ఆ రైస్ను వాష్ చేసుకుంటున్నాం. ఒక 3 times వాష్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మందులు అలా పెడుతున్నారు కాబట్టి మనం బాగా వాష్ చేసుకోవడమే మంచిది అని నా అభిప్రాయం. ఇలా రైస్ని 2 times బాగా వాష్ చేసుకొని 3 times వరకు మంచిగా వాష్ చేసుకొని ఇలా బాగా కడిగి వాష్ చేసుకొని నీళ్ళు వంపాలి. మీకు ఇట్లాంటి రైస్ కుక్కర్ లేదనుకో, ఇలా నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ కప్పుతో 2 రైస్ తీసుకున్నాము కాబట్టి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాము కాబట్టి 4 గ్లాసుల, పాత బియ్యం అయితే 4 గ్లాసుల వాటర్ వేయాలి. కొత్త బియ్యం అయితే కనుక 3.5 పోసినా సరిపోతుంది, ఎందుకంటే రైస్ మెత్తగా అవుతుంది కాబట్టి 3.5 పోసుకునే చాలు. పాత బియ్యం అయితే 4 పోసుకోవాలి, కంపల్సరీ పోసుకోవాలి. 4 కన్నా ఒక కొన్ని ఎక్కువ పోసుకునే పర్వాలేదు పాత రైస్కు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా దీంతో 4 గ్లాసులు, అంటే ఇది బియ్యం పోసుకునే గిన్నె కాబట్టి అదే గిన్నెను ఈ గ్లాస్తో నేను కొలత పెట్టుకున్నాను. ఈ గ్లాస్ అనే బియ్యము ఈ పావు పడుతుంది. పావు అంటే ఇదే ఈ గిన్నెలోని వాటర్ దీంతో 4 పోసుకున్నాను. 4 పోసుకొని ఈ రైస్ కుక్కర్ని బాగా తుడుచుకోవాలి. బాగా కింద తుడిచేసి ఇలా దీంట్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఒక మూత మూసి ఈ స్విచ్ అనేది తీసేసింటారు చాలామంది. ఈ స్విచ్ను దీనికి చూడండి, చూపిస్తున్నాను. ఈ స్విచ్ను దీంట్లో పెట్టేసి ఈ స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసి వదిలిపెడితే కానీ రైస్ కాదు. చాలామందివి, మాదైతే ఆఫ్లో ఉంది కానీ కొంతమందివి అయితే ఆన్లో ఉంటుంది. అది కుకింగ్ అనే ప్రాసెస్లోకి పెడితేనే మనకు రైస్ అవుతుంది. అందుకోసం దీన్ని కుకింగ్ అనే ఆప్షన్ ఇలా బటన్ అనేది కిందికి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఆ రైస్ అనేది అదే ఉడికి తర్వాత మాదైతే ఆఫ్ అవుతుంది. చాలామందిది అయితే వేరే కుకింగ్ అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కొన్ని రైస్ కుక్కర్లు. మాదైతే మాత్రం ఆఫ్ అయిపోతుంది, అంటే లైట్ వెలగదు. కొన్ని రైస్ కుక్కర్లకు మాత్రం లైట్ వెలుగుతుంది, కానీ అది రెడ్ మార్క్ చూపిస్తుంది అన్నం అయిపోతే కనుక. అందుకోసము మాదైతే అన్నం అయిన తర్వాత లైట్ బంద్ అయిపోతుంది. కానీ కొంతమందిది మాత్రం అన్నం అయిపోయిన తర్వాత రెడ్ లైట్ చూపిస్తుంది, వార్మ్ అని చూపిస్తుంది. వార్మ్ అంటే అన్నం అయినట్టు. తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు ఏమనుకోవద్దు. అంతే. మళ్ళీ రైస్ అయిన తర్వాత కాసేపున తర్వాత ఒక 1/2 hour తీసుకుంటుంది, ఇంచుమించు 1/2 hour తర్వాత ఈ రైస్ పెట్టేసి మనము ఏ పనులు ఏం చేసుకోవచ్చు. ఇంట్లో ఏదన్నా కసులు కొట్టుకోవడం, సామాన్లు తోముకోవడం, తర్వాత బండలు దురుసుకోవడం, ఇంటి క్లీనింగు, తర్వాత బట్టలు వాష్ చేసుకోవడం అన్నీ చేసుకోవచ్చు. దాని పని అది చేస్తుంటుంది రైసు. అంతే అండి. ఇలా రైస్ కుక్కర్ లేని వాళ్ళు కొంతమంది అయితే అదే సరి నీళ్ళు, మేము సరంటాము. సరంటే 1కి 2 నీళ్ళను సరియేసురు అని చెప్తాము మా సైడు. సరి నీళ్ళను తీసుకొని, సరి నీళ్ళు బియ్యం తీసుకొని అదే దాన్ని గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకున్నాక గ్యాస్ ఆన్లో పెట్టేసి ఒక 20 minutes వరకు సిమ్లో పెట్టేసి వదిలేసిన
పని చేసుకుంటున్నామనుకో, మనం సిమ్లో పెట్టి వదిలేసినామనుకో, హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్, 15 మినిట్స్, ఓన్లీ 15 మినిట్స్, 10 మినిట్స్ ఒకసారి వచ్చేసి దాన్ని రైస్ అయిందా లేదా, పైకి నీళ్ళు వస్తున్నాయా లేదా, ఇమిరిపోయినాయా నీళ్ళంతా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత రైస్లో వాటర్ శాతం అంతా, వాటర్ కంటెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము చూసుకొని ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ అయితే, ఓన్లీ గ్యాస్ అయితే, గ్యాస్ కాకుండా రైస్ కుక్కరే అయితే, రైస్ కుక్కర్ ఉండే వాళ్ళైతే ఓన్లీ స్విచ్ ఆన్ చేసి వదిలేస్తే చాలండి, అదే పని చేస్తుంది, అదే ఆఫ్ చేసుకుంటుంది. సరే అండి, అన్నం అయిన తర్వాత చూపిస్తాను. బాయ్ బాయ్. రైస్ అయిపోయింది. రైస్ అయిపోవడం వల్ల మా బటన్ అనేది పైకి వచ్చేసింది చూడండి. ఇదిగోండి రైస్, చూసారా ఎంత పొడి పొడిగా ఉందా. నచ్చితే మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. మా రైస్ ఎలా